ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురం గ్రామంలో గోద్రేజ్ అగ్రోవేట్ నిర్మాణం చేసిన సమీకృత ఆయిల్ ఫామ్ కాంప్లెక్స్ దేశంలోనే తొలి సమీకృత ఆయిల్ ఫామ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల మాట్లాడారు. ఆయిల్ ఫామ్ హబ్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆయిల్ ఫామ్ విస్తరణ. ప్రతి ఉమ్మడి జిల్లాలో 1,00,000 ఎకరాల్లో పామాయిల్ సాగు. దేశవ్యాప్తంగా 70 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగుకు అవకాశం. పామాయిల్ దిగుమతులు ఏటా 75,000 కోట్లు. దేశంలోనే తొలి సీడ్ గార్డెన్ గోద్రేజ్ అగ్రోవేట్ వారు ఏర్పాటు చేశారు. విదేశాలపై ఆధారపడకుండా సొంతంగా పామాయిల్ సీడ్ తయారీ గోద్రేజ్ అగ్రోవేట్ సీడ్ గార్డెన్ లో తయారీ. తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు విస్తరణ. రేవంత్ పాలనలోనే అన్ని ఉమ్మడి జిల్లాల్లో పామాయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీల నిర్మాణం. వాతావరణ కాలుష్యం తగ్గాలంటే ఉద్యాన పంటల సాగు పెరగాలి. పామాయిల్ సాగు చేసే రైతులు ఇళ్లలో చక్కగా చదువుతున్నారు, కార్లు కొంటున్నారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా పామాయిల్ సాగుకు శ్రీకారం చుట్టారు. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకంలో దేశంలోనే తొలి స్థానంలో తెలంగాణ. దక్షిణ భారత వ్యవసాయ మంత్రులను కూడగట్టి దేశ ప్రధాని కలుస్తా. పామాయిల్ సాగులో అంతర పంటలుగా ఒక్కజాజి కోకో సాగుతో రైతులకు అదనపు ఆదాయం. దేశ వ్యవసాయ రంగానికి తెలంగాణ మార్గదర్శిగా మారుతుంది. దేశ ఆయిల్ ఫామ్ రంగానికి ఖమ్మం జిల్లా మార్గదర్శిగా నిలిచింది. పామాయిల్ సాగు రైతులకు అండగా నిలిచిన ప్రైవేట్ ఫ్యాక్టరీలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ జిల్లాలో ఆయిల్ ఫామ్ కోసం 92-93 నుంచి గోద్రేజ్ కూడా మన జిల్లాలో ఈ యొక్క ఆయిల్ ఫామ్ ఉత్పత్తిలో భాగంగా ఉంది. అప్పటి నుంచి కూడా మన జిల్లాలోనే మీరు ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలని చెప్పి ఆ ప్రభుత్వాల్లో కూడా నేను అడిగాను. అప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి సరిపోయిన ఫ్రూట్ వచ్చిన తర్వాత తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే వీటికి ఆల్టర్నేటివ్గా ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత పక్క రాష్ట్రంలో అవకాశం ఉంది కాబట్టి మన ఫ్రూట్ అంతా అక్కడికి తీసుకెళ్తున్నాం. అయితే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గాడ్రేజ్ ఒక మంచి సంస్థ. ఇది రైతులకి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. దాని బై ప్రొడక్ట్స్ అన్నీ కూడా పామాయిల్ ద్వారానే తయారయ్యేటటువంటి వస్తువులన్నీ కూడా గాడ్రేజ్ కంపెనీలో తయారు చేసుకునే అవకాశం అడుగుతుంది.